హలో ఫ్రెండ్స్, పారాసిటమాల్ 500 ఎంజీ అనేది మనందరికీ బాగా తెలుసు. శరీరంలో ఉన్న అధికమైన నొప్పులు, శరీరంలో ఉన్న అధిక ఉష్ణోగ్రతను తగ్గించడానికని 19వ శతాబ్దం నుండి పారాసిటమాల్ ఎక్కువగా వాడటం మనం చూస్తున్నాము. 1887లో జర్మన్ సైంటిస్ట్ హార్మన్ నార్థ్రప్ మోర్స్ 1887లో కనుగొన్నాడు. 1887 నుండి 1948 వరకు అంతగా పారాసిటమాల్ని పెయిన్ కిల్లర్గా గుర్తించలేదు. అయితే 1948లో నుండి అనేకమైన పెయిన్ కిల్లర్స్ మీద ప్రయోగాలు జరపగా పారాసిటమాల్ అన్నిటికంటే బెస్ట్ పెయిన్ కిల్లర్గా గుర్తించడం జరిగింది. సేఫెస్ట్ ఎఫెక్టివ్ పెయిన్ కిల్లర్గా గుర్తించడం ద్వారా పారాసిటమాల్ని విరివిగా 1948 నుండి వాడుతున్నారు. ఈ పారాసిటమాల్ అనేది ఓవర్ ది కౌంటర్ డ్రగ్గా ఎవరైనా సెల్ఫ్ మెడికేటింగ్గా యూజ్ చేయొచ్చు. అందరూ విరివిగా పారాసిటమాల్ని షాపులకు వెళ్ళి పారాసిటమాల్ సరిపడిన వారికి సైడ్ ఎఫెక్ట్స్ పారాసిటమాల్ను కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఆల్కహాల్ తీసుకున్న ప్రాబ్లమ్స్, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు కూడా డాక్టర్ సలహా మేరకు పారాసిటమాల్ని వాడాలి. డాక్టర్ సలహా పిల్లలకు వారి ఏజ్ ప్రకారం డోసును డాక్టర్ సలహా మేరకు వాడాలి. తల్లులు కూడా పారాసిటమాల్ అనేది మార్కెట్లో ఉన్న అన్ని పెయిన్ కిల్లర్స్తో కంపేర్ చేస్తే సేఫెస్ట్ సెల్ఫ్ మెడికేటింగ్ డ్రగ్.